హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా కాలీఫ్లవర్ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ విధంగా పచ్చడి పెట్టుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటాయి. తర్వాత స్టవ్ పై వాటర్ పోసుకున్న గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని 2-3 నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిని జాలి గరిటెలోకి తీసుకోవాలి. వీటిని ఒక పొడి క్లాత్ పై వేసి తడి లేకుండా ఇలా తుడుచుకోవాలి. తర్వాత వీటిని గాలికి కానీ ఎండలో కానీ బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా కాలీఫ్లవర్ ముక్కలను బాగా ఆరిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టి ఇందులోకి పోపును వేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చీలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి వెల్లుల్లిపాయల కన్నా అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా కలుపుకొని 1/2 స్పూన్ ఇంగు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఈ పోపును మిక్స్ చేసుకున్న కారంలో వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఓసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టి 1 డే అంతా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి చూడండి పచ్చడి ఆయిల్ పైకి తేలి ఎంత బాగా ఊరిందో. అంతే అండి, ఎంతో ఈజీగా పెట్టుకునే ఈ కాలీఫ్లవర్ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.